ఇప్పుడు డిస్కస్ చేస్తున్న ఈ టాపిక్ ఎప్పుడు నుంచో డిస్కస్ చేద్దాం అనుకునేది, మనం ఫ్రెండ్స్ మధ్య డిస్కస్ చేసుకునేది, మన మైండ్ లో ఎప్పుడు కోపం వచ్చే, ఫ్రస్ట్రేషన్ వచ్చే టాపిక్ ఈ సెలబ్రిటీస్ ని చూస్తుంటే. ఏంటంటే మనం వాళ్ళ పాడ్కాస్ట్ లో వీటిలో చూస్తూ ఉంటాము, షుగర్ తినొద్దు, లిమిటెడ్ షుగర్ తినాలి, అసలు కుదిరితే తినద్దు, పూర్తిగా అవాయిడ్ చేయండి, క్యాలరీస్ అనేది చాలా తక్కువ ఉండాలి, కార్బ్స్ అవి ఇవి, నా హెల్త్ కి మెయిన్ రీజన్ ఏంటంటే నేను అసలు షుగర్ ఫుడే తినను, ఈ షుగర్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తా చెప్తా ఉంటారు, తినద్దు, విచ్ ఈస్ రియల్లీ బ్యాడ్. కరెక్టే, డాక్టర్లు చెప్పేది కూడా ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్, ఒబేసిటీ ఇవన్నీ పెరుగుతున్నాయి షుగరీ కంటెంట్, హైలీ షుగర్ రిచ్ ఫుడ్స్ వల్ల అండ్ ఆల్సో హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల ఈ క్యాలరీ కౌంట్ ఇవన్నీ బాగా పెరుగుతున్నాయి. దీనివల్ల హార్ట్ అటాక్లు, ఒబేసిటీలు, కొత్త కొత్త వ్యాధులు, కొలెస్ట్రాల్, ఎల్డిఎల్, హెచ్డిఎల్ ఇట్లాంటివి అన్ని పెరుగుతూనే ఉన్నాయి. అవునా కాదా? కరెక్ట్. ఈ వీడియోలో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి షుగర్ అంటే భయం ఉంటానే ఉంటది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వీడియో చూస్తున్నారు ఎందుకన్నారంటే ప్రపంచంలో అందరూ భయపడుతుంది, బాధపడుతుంది దాంతోనే కాబట్టి. అండ్ సెలబ్రిటీస్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు, వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయని కాదు, కానీ వీళ్ళు స్క్రీన్ పైన అపీలింగ్ గా కనిపించాలి కాబట్టి వాళ్ళ డైట్ అనేది చాలా రిచ్ గా, అదే విధంగా చాలా జాగ్రత్తగా, అదే విధంగా చాలా కాన్షియస్ గా హెల్దీ ఫుడ్ అనేది తీసుకోవాల్సిందే. వాళ్ళు క్రికెటర్స్ కావచ్చు, స్పోర్ట్స్ మెన్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సిందే. వీళ్ళకి అది మ్యాండేటరీగా తీసుకుంటారు, ఎందుకంటే అది ఉంటేనే స్క్రీన్ మీద బాగా కనిపించగలుగుతారు, అది ఉంటేనే స్పోర్ట్స్ బాగా ఆడగలుగుతారు, అది ఉంటేనే వాళ్ళు హెల్తీ లైఫ్ స్టైల్ అండ్ లాంగ్ రన్ లో వాళ్ళకి డబ్బులు జనరేట్ చేసుకోగలుగుతారు. కాబట్టి ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ ఎలా ఉన్నా మనకి సాఫ్ట్వేర్ అయితే కనుక పని చేయాలి అంతే. కానీ ఇక్కడ డైరెక్ట్ ఫుడ్ వర్క్ ఏంటంటే మరీ అంత ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉండవు. కానీ స్పోర్ట్స్ మెన్ కానీ, సినిమా వాళ్ళకి కానీ, వాళ్ళ లుక్స్ మ్యాటర్, సినిమా వాళ్ళకి వాళ్ళ గేమ్ మ్యాటర్. గేమ్ ఎప్పుడు బాగుంటది? వాళ్ళు తీసుకునే ఫుడ్ బట్టి. ఇక్కడ ఎక్కడ బాగుంటది? ఎందుకంటే అక్కడ ఫిజికల్ ఫిట్నెస్, ఇక్కడేమో అపీరెన్స్. మనకి ఇక్కడ ఏంటంటే సాఫ్ట్వేర్ వాళ్ళకి చూస్తే మెంటల్ గా, కాబట్టి లాంగ్ రన్ లో మనకి దెబ్బ పడుతుంది, కానీ ఇమీడియట్ గా వెంటనే దెబ్బ పడిపోతుంది. సో వాళ్ళు దాని మీద చాలా కాన్సన్ట్రేషన్ పెడతారు, విచ్ ఇస్ రియల్లీ గుడ్. అంతా బాగుందిరా బాబు. మీరు కూడా జనాలందరికి అదే చెప్పండి. మీరు మాత్రం షోస్ లో వచ్చేటప్పుడు, పాడ్కాస్ట్ లో పతీతుల్లాగా షుగరే ఇస్మే షుగరే, షుగర్ మత్ కానా, ఇవన్నీ ఎవరు ఆలియా భట్ ఒక దాంట్లో నాకు చూడంగానే వామ్మో ఏంటి ఓవర్ యాక్షన్ అనిపించింది. इसमें शुगर डाला है? शुगर डाल के लिया? इसमें शुगर डाला है? कौन सा गोली? मिक्स कर थोड़ा सा डाल। नहीं, ये देखो Sorry. इतना पैसा कमा रही है पर ये शुगर भी नहीं खा सकती। देखो किसका जीवन बेटर है बताओ? अच्छा नहीं है शुगर. शुगर अच्छा नहीं है? शुगर अगर खा रही हो तो हैव इट इन द फॉर्म ऑफ फ्रूट्स, बट डोंट हैव शुगर. शुगर बाजी बहुत आपकी बुरा मम्मी होता ये है. बात से सहमत ఏమో బానే చెప్పింది ఆలియా భట్, షుగరే అని అంత భయపడతా, అంత డేంజరస్ ఐటమ్ లాగా అన్న విధంగా షుగరే అని అంత చేతరించుకొని భయపడిందంటే చాలా గ్రేట్. ప్రజలందరూ యూనో కాన్షియస్ గా ఉంటారంటే. నెక్స్ట్ మినిట్ లో ఆలియా భట్ యాడ్ దేనికి సంబంధించి? కార్నెట్ ఐస్ క్రీమ్, పెర్క్ చాక్లెట్, డార్క్ ఫ్యాంటసీ చాకోఫిల్స్, ఫ్రూటీ, ఇవన్నీ యాడ్స్ ఆమెయి. ఏం బాపా ఇందులో షుగర్ ఎయిరా? షుగర్ కాకుండా ఇంకేమేస్తారు? గోధుమ పిండి వేస్తారా? అంత పతిత్తెల్ల నాటకాలు ఇచ్చేటప్పుడు మరి ఇవన్నీ చెప్పాలా? హృతిక్ రోషన్ ఏమన్నంటే మంచి బాడీ అంటారు. ఈయన చాక్లెట్ బ్రాండ్స్ ని మౌంటైన్ డ్యూ, హైలీ కాన్సన్ట్రేటెడ్ సోడా, షుగర్ కూడా ఉంటది, ఇవన్నీ ప్రమోట్ చేస్తాడు. ఈ సారా అలీ ఖాన్ కావచ్చు, ఇంకా షారూక్ ఖాన్, ఈయనున్నారు అజయ్ దేవగన్, ఇంకొక అబ్బాయి కూడా పాన్ మసాలా అని చెప్పి చేస్తా ఉన్నారు. టొబాకో, లిటరల్లీ బ్యాక్గ్రౌండ్ లో కొంచెం టొబాకో కూడా ఉంటది. వీటన్నిటిని ప్రమోట్ చేస్తున్నారు. నాకు అదే అర్థం కాదు, సెలబ్రిటీస్ ఇంతలాగా ఎందుకు చేస్తారు? రీసెంట్ గా రష్మికాన్ ఇంకొక అతను సినిమా హిందీ అతను హీరో, వీళ్ళు చాలా ఫిట్ గా ఉంటాడు, అబ్బాయి కూడా డాన్స్ చేస్తాడు కొంచెం బానే. అయితే వీళ్ళు ఆ సినిమా సెట్ లో ఎవరో ఒక అతను కేక్ కోసి పెడుతుంటే నో 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 నోటి దాకా తీసుకొని తిన్నట్టు యాక్షన్ ఇద్దరు. ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది ఈ రష్మిక. మళ్ళీ ఈమె కదా యాడ్ రష్మిక మీల్ అంట మెగ్డీలో, మళ్ళీ హైలీ ప్రాసెస్ ఫుడ్ మెగ్డీ అంటే మరి బ్రెడ్, అది కూడా నాట్ సేఫ్. మళ్ళీ చాక్లెట్స్ కి ఇస్తుంది, వీటన్నిటికి ఇస్తుంది. అదే చెప్పేవన్నీ పతీతు కబుర్లు,
చేసేవి మాత్రము ఏంటిది అంటే మీకు ఓన్లీ డబ్బులేనా ఇంపార్టెంట్? విరాట్ కోహ్లీ వీళ్ళు కూడా ఈ చాక్లెట్స్ కి తన ఓఏటెక్స్ అనేదో డ్రింక్, తనే బ్రాండింగ్ కూడా దానికి ఒక రకంగా చెప్పాలంటే తనదే ఆ డ్రింక్ కూడా. విరాట్ కోహ్లీ వీళ్ళు కూడా చేస్తున్నారు. స్పోర్ట్స్ మన్ దే షుడ్ బి రియల్లీ ఎథికల్. అట్లీస్ట్ సినిమా వాళ్ళంటే ఏదేదో చేస్తారు. అంటే దే ఓన్లీ సీక్ ఫర్ మనీ, డజంట్ దే సీక్ ఫర్ దేర్ ఫ్యాన్స్ ఆర్ ఆల్స్ దేర్ వ్యూవర్స్ హెల్త్. మరి అలాంటప్పుడు సమంత వీళ్ళంతా వచ్చేసి డార్క్ చాక్లెట్ తింటేనే కొంచెం తినండి లేకపోతే తినద్దు అని చెప్పి పెద్ద పద్ధతిలో చెప్తారు. ఈ సమంత ఇవ్వదు కదా యాడ్స్ చాక్లెట్స్ కి, వీటికి ఫాస్ట్ ఫుడ్స్ కి, కుర్కురే వీటన్నిటికి ఎందుకు ఇస్తున్నారు? మరి మీకు అసలు దాన్ని ఏమంటారంటే మనసు ఆర్ఎల్స్ దాన్ని ఏమంటారు సెల్ఫ్ కాన్షియస్నెస్ అనేది ఉండదా? అరే నేను తప్పు చేస్తున్నానే అన్న సిగ్గుసరం ఉండదా? యాడ్స్ ఎవరు చేస్తారు? ఎవరైతే లైమ్ లైట్ లో ఉన్నారో చేస్తారు. లైమ్ లైట్ లో లేవు, డబ్బులు లేవు, వాళ్ళు చేసిన ఒక అందం. లైమ్ లైట్ లో ఉన్న వాళ్ళకే యాడ్స్ వస్తాయి. వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఆల్రెడీ డబ్బులు వస్తున్నాయి కదా, ఇది ఈజీ మనీ. వస్తారు ఒక పూట 2-3 గంటల్లో లేకపోతే ఒక రోజు యాడ్ చేస్తారు, కొన్ని కోట్లు కమాయించుకుంటారు. డబ్బు కోసము ఎంత నీచానికైనా దిగజారుతారా? ఫుడ్ యు నో దట్ ఈస్ పాయిజన్ అంటారు కదా, షుగర్ ఈస్ పాయిజన్ అంటే మీరు పాయిజన్ ని అమ్ముతున్నారు. డైరెక్ట్ పాయిజన్ కాకపోవచ్చు, బట్ 5-6 years 10 years 15 years తింటే చచ్చిపోయే ఒక ఐటమ్ ని మీరు అమ్ముతున్నారు. ఎథిక్స్ లేవా? ఎథిక్స్ అంటూ లేవా? బుర్రా బుద్ధి లేదా మీకు? గవర్నమెంట్ ఏం చేస్తుంది మరి ఇలాంటప్పుడు? గవర్నమెంట్ ఏం చేస్తుంది మీకు కూడా తెలుసు కదా ఇలాగా ఉందని. ఇలా తింటే వద్దు అని చెప్పి అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ ఇట్లాంటివి ఎక్కువ తింటే ప్రజలకి దెబ్బతింటారు అని తెలుసు కదా. ఈ ఆల్కహాల్ కి మళ్ళా డైరెక్ట్ గా ఆల్కహాల్ కాదు కానీ దాన్ని వాటర్ బాటిల్ అని చెప్పి ఇలా అమ్ముతూ ఉంటారు యాడ్స్. అండ్ దీనికి బాలకృష్ణ గారు హిందీలో పెద్ద హీరోస్ కూడా వీళ్ళంతా చేస్తూ ఉంటారు. మన తెలుగులో అల్లు అర్జున్ కావచ్చు, ఇంకా చాలా మంది హీరోస్, మహేష్ బాబు కావచ్చు, మౌంటైన్ డ్యూ కి అల్లు అర్జున్ కూడా దేనికో ఇలా వాళ్ళు యాడ్స్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు రా బాబు? ఇదేనా మీ ఫ్యాన్స్ పట్ల మీకు ఉండే దాన్ని ఏమంటారు? ఇదేనా మీ ఫ్యాన్స్ పట్ల మీరుండే రెస్పాన్సిబిలిటీ? ఇదేనా? వేరే యాడ్స్ వస్తాయి కదా, అవి చేసుకోవచ్చు కదా. ఫుడ్ కి సంబంధించి ఎందుకు చేస్తున్నారు? అసలు ఒకళ్ళు ఒక యాడ్ కి చేస్తున్నారంటే డస్ దే టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు రియల్ ఎస్టేట్ యాడ్స్ కి చేస్తున్నారు. ఆ రియల్ ఎస్టేట్ వాడు టపా పెట్టేశాడు, నా ఫ్యాన్ నాకు నచ్చిన సెలబ్రిటీ చేస్తున్నాడు, నేను దాన్ని నమ్ముతాను అని చెప్పి ఎవరైనా కొన్న వాళ్ళు ఉంటే మరి వాళ్ళకి అది టపా కట్టేశారు అనుకోండి, ఆర్ఎల్స్ ఐపీ పెట్టేశారు అనుకోండి, ఆ రియల్ ఎస్టేట్ సంథింగ్ వీడు చేసుకుంటాడా? వీడు కడతాడా డబ్బులు వెనక్కి? ఆ సెలబ్రిటీ కడతాడా? కట్టరు. అప్పుడు వచ్చేసరికి నేను ఓన్లీ డబ్బులకి చేశాను అంటాడు. అదేంటి అంటే సినిమాలు కూడా మీరు ఒక రకంగా అలాగే యాడ్ అంటే 1 నిమిషం 2 నిమిషాలు, సినిమా అంటే అదే ఒక 120 నిమిషాలు 130 నిమిషాలు. ప్రతిదీ కమర్షియల్ అయినా ఒక హ్యూమానిటీ యాంగిల్ అనేది లేదా? ఒక ఎథికల్ యాంగిల్ అనేది లేదా మీకు జీవితంలో? మరి మళ్ళీ ఎందుకు అసలు టోటల్లీ బైఫర్కేటింగ్ డిఫరెంట్ ఆపోజిట్ స్టాన్సెస్? యాడ్స్ లో వచ్చేసరికి తినండి అంటారు, దాని తర్వాత వచ్చే పాడ్కాస్ట్ ఏమో తినద్దు అంటారు. ఏంట్రా మీరు చెప్పే జనాలకి? సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ ఓకే, బట్ దిస్ ఇస్ వెన్ యు ఆర్ కమింగ్ ఇన్ టు ద కమర్షియలైజేషన్, కమర్షియల్ పార్ట్, వెన్ యు ఆర్ సెల్లింగ్ సంథింగ్. సినిమాలో నువ్వు హోల్ సినిమాని జనానికి ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నావు అండ్ అది కల్పిత చెప్తున్నావు. కానీ ఇక్కడ వచ్చేసరికి దిస్ ఇస్ కన్స్యూమింగ్ గోయింగ్ ఇన్ టు ద బాడీ. యూ షుడ్ బి కేర్ఫుల్. అందరూ ఇంతలాగా ఎదవలు ఉండరు. కొంతమంది అట్లీస్ట్ గోపీచంద్ కానీ పివి సింధు కానీ ఇలా కూల్ డ్రింక్స్ కి ఫ్రూటీస్ కి చేయమంటే హెల్త్ కి ప్రాబ్లమాటిక్ అయ్యే వాటిని మేము ప్రమోట్ చేయము అన్నారు. ఫుట్బాల్ ప్లేయర్ రొనాల్డోనో ఎవరో కూడా కోకో కోలా పెడితే అది తీసి వాటర్ తాగండి వాటర్ బాటిల్ పెట్టారు. అవిరా హీరో అంటే వాడు. వీళ్ళు హీరోస్. ఎథిక్స్, జనాల ఆరోగ్యం గురించి ఆలోచించి డబ్బుల్ని కూడా ఆపుకున్న వాళ్ళు, అంటే డబ్బులు సంపాదించకుండా డబ్బులు త్యాగం చేసిన వాళ్ళు హీరోస్. డబ్బులు జేబులో పెడితేనే త్యాగం కాదు, తప్పుడు ప్రచారం చేయకుండా ఆపిన వాడే హీరో. సినిమాలు మీరు చేసేది అదే కదా. అక్కడ వచ్చేసి ఎవడో ఇండస్ట్రీ కట్టేస్తున్నాడు, దాని వల్ల ప్రజలు ల్యాండ్ లాక్కుంటున్నారు అంటే వీడికేమీ రాదు, వీడెళ్ళి డబ్బులు ఇవ్వడం, వాడిని ఆపుతారు రానికుండా. అదే హీరోయిజం. ఇక్కడ కూడా ఇదే హీరోయిజం. మరి మీ హీరోయిజం ఎంత ఏమైంది? హీరోస్ ది, హీరోయిన్స్ అందరిది, సెలబ్రిటీస్ ది. అండ్ గ్యాంబ్లింగ్ కూడా మన తెలుగులోనే 30 members సెలబ్రిటీస్ ని పిలిచారు గ్యాంబ్లింగ్ వెబ్సైట్స్ కి. డైరెక్ట్ గా దివాళా తీయర్రా, ఉరేసుకోర్రా. మైండ్ ఉందా లేదా మీకు అసలు? వై ఆర్ యూ నాట్ ఎట్ ఆల్ బాదరింగ్ అబౌట్ యువర్ ఫ్యాన్స్ అండ్ దేర్ హెల్త్ అండ్ దేర్ లైఫ్ అండ్ దేర్ ఎకనామిక్ స్టేటస్? 300 పెట్టి 200 పెట్టి 500 పెట్టి సినిమాలు చూస్తున్నారని చెప్పి మీకు నచ్చినట్టు మీకు చేసేస్తారా? ప్లీజ్ బీ ఎథికల్. ప్లీజ్ థింక్ ఫర్ సమ్ టైమ్.